బాపట్ల జిల్లా అద్దంకిలో ఏయూ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులో ఈఎంఐ చెల్లింపు ఒక్కరోజు ఆలస్యం కావడంతో మేనేజర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. తాళ్లూరుకు చెందిన అంజమ్మ 50,000 రూపాయల రుణం తీసుకోగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించింది. కానీ సెప్టెంబర్కు సంబంధించి 1వ తేదీన చెల్లించడం కుదరకపోవడంతో 2వ తేదీన చెల్లిస్తానని ఫోన్లో చెప్పింది. దీంతో మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడని అంజమ్మ ఆరోపించింది. ప్రతి నెల సరిగ్గానే కడుతున్నా ఇలా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. తీసుకున్నా కానీ కడతానే ఉన్నా. నెలకు ఒకరు వస్తారు, ఎవరన్నా రాని కడుతున్నా. ఈ ప్రతి ఒక్కరు లోన్ తీసుకుని మా బొట్టల దగ్గర వసూలు తీసుకొని బ్యాంక్కి కట్టకుండా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మెసేజ్లు చూసుకోకపోతే కట్టలేదు ఏందని అడుగుతారు. మెసేజ్లు వచ్చి కట్టారని తెలిసింది. కట్టకపోతే వాళ్ళు డబ్బులు ఆడుకుంటున్నారు. అంతకుముందు మా అక్కగారి డబ్బులు ఎట్టే మోసం జరిగేసరికి నేను గట్టిగా పోయిన నెలలోనే నేను మాట్లాడింది. అందుకని వాళ్ళు మా మీద చర్య తీసుకొని ముందు మెయిన్ ముద్దాయి మా బావ కొడుకు మా కానీ మణికంట. అతను ఏం చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇక్కడ జాబ్ చేస్తాడు. ఆ అబ్బాయి కూడా ఇట్టే డబ్బులు వసూలు చేస్తాడు. ముందు మెయిన్ మణికంట. మాకు శత్రువా ఆ అబ్బాయి చెప్పినట్టు ఆ సార్ అంటాడు. అది నాకు మమ్మల్ని ఎందుకు తిట్టాలా? నేనేమన్నా 2 నెలలు ఆపానా? నాకు న్యాయం జరగాల. లేదా డబ్బులు ఏమైనా కట్టకపోతే మీరు మాట్లాడాలి, నేను పడాలి. ఎందుకు అనాలా? నోటుకొచ్చినట్టు